ఎమ్మెల్యే టికెట్ ఆశించేవారి హంగామానే వేరు. ఇంటి నిండా కాదు వీధి వీధంతా కార్యకర్తల కోలాహలం, వచ్చేపోయే జనంతో మీటింగ్లు. అబ్బో ఆ జోరే వేరు. అలాంటి హంగామా జోరు ఆయనకుందా? ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకున్న అర్హతలేంటి? సింగనమల సామాన్యుడిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఈయనే ఎం వీరాంజనేయులు. వృత్తి టిప్పర్ డ్రైవర్. సొంతూరు అనంతపురం జిల్లా బండమీదపల్లి గ్రామం. ఎంఏ వరకు చదువుకున్న వీరాంజనేయులు పెద్దయిన వైఎస్ఆర్ అంటే చెప్పలేనంత అభిమానం. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో క్రియాశీల కార్యకర్త. కొందరు అదృష్టాన్ని నమ్ముకుంటే మరికొందరు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు. ఇదే కోవకు చెందిన వీరాంజనేయులు జీవితంలో ఊహించని మలుపు. చిన్న చితక పదవి వస్తేనే ఎగిరి గంతేస్తారు. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే వీరాంజనేయులు విషయంలో అదే జరిగింది. సింగనమల వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులు పోటీ చేస్తారని జగన్ సమక్షంలో చదివిన తన పేరు విని ఉబ్బి తబ్బిబ్బైపోయారు. సింగనమల మన్నెపాకుల వీరాంజనేయులు ఎస్సీ. పార్టీలో నిజాయితీ, నమ్మకంతో పనిచేసే వారికి తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని వీరాంజనేయులు విషయంలో రుజువైంది. ఒక ఉపాధి హామీ కూలీ ఈరలక్కప్పకు మడకసిర ఎమ్మెల్యే టికెట్ను వైఎస్ఆర్సీపీ ప్రకటించడంతో ప్రత్యర్థి పార్టీ నాయకులు నోరెళ్లబెట్టారు. ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులు పేరును సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతిపక్షాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్య కార్యకర్తలమైన మా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయము. పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉండే ప్రతి నిరుపేద కుటుంబానికి ఈరోజు ప్రతి సంక్షేమ పథకము అందించడంలో సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కావచ్చు, ఖచ్చితంగా ప్రతి పేదవాడు ఈరోజు తలెత్తుకొని తిరిగే విధంగా మా జగనన్న చేస్తున్నాడు. చాలా మందికి రాజకీయాల్లోకి రావాలనే ఆశ, ఆసక్తి ఉన్నా రాలేకపోవడానికి కారణం అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని సామాన్యులను అందలమెక్కించడమే ధ్యేయంగా పెట్టుకున్న వైఎస్ జగన్ నిర్ణయాలను చూసి మురిసిపోతున్నారు జనం. పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈరోజు టికెట్ అనౌన్స్ చేయడము మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే మా బడుగు బలహీన వర్గాలకు ఎంతో సంక్షేమ పథకాలు అందిస్తున్న మా జగన్ సార్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాను కలలో కూడా ఊహించలేదని పేద కుటుంబానికి చెందిన తనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానంటున్నారు వీరాంజనేయులు. వైఎస్ జగన్ అండతో సింగనమలలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తానంటూ ధీమాగా చెబుతున్నారు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జనరల్గడ్డ పద్మావతి గారికి, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. టిప్పర్ డ్రైవర్గా అని చెప్పేసి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి నాకు ఈరోజు చాలా గర్వపడుతున్నాను. వీరాంజనేయులు భార్య ప్రమీల ఇటీవలే ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు కట్టబెట్టారు సీఎం జగన్. సామాన్య కార్యకర్త అయిన వీరాంజనేయులకు టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి సింగనమల ప్రాంత పార్టీ క్యాడర్, దళిత సంఘాలు. ఇప్పుడు జగనన్న హయాంలో వచ్చిన తర్వాత సామాన్య నిరుపేద కుటుంబాలకు సంబంధించిన సామాన్య కార్యకర్తలను గుర్తించి సైతం జగనన్న ప్రతి ఒక్కరికి సామాన్య కార్యకర్తలను సురేష్ అన్న కావచ్చు, నందిగం సురేష్ అన్న కావచ్చు, ఇప్పుడు మా వీరన్న కావచ్చు, అక్కడ ఈరలక్కప్ప కావచ్చు, మడకచీర అన్న కావచ్చు, ప్రతి ఒక్కరిని సామాన్య కార్యకర్తలను గుర్తించి టికెట్లు ఇచ్చి వారిని గెలిపించి ప్రజల ముందు నిలబెట్టి సామాన్యులకు నేను పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి జగనన్న ముందుకు వచ్చి ధైర్యంగా కాలు రేగేసుకొని నిలబడుతున్న వైనం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మా సింగనమల నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి గారు కానీ ఎవరూ చేయనిది ఈ సింగనమల వాటర్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సింగనమల చెరువును లోకలైజ్ చేసిన ఘనత వాళ్ళకే దక్కుతుంది. అలాగే సాంబశివారెడ్డి గారు కానీ నియోజకవర్గంలో విద్యా సలహాదారుగా ఉంటూ మన నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్లో కానీ మా రోటరీపురంలో హై స్కూల్లో 70 లక్షలు, దాదాపు ఒక గ్రామంలో 70 లక్షలు వర్క్ చేసి ఈరోజు ఆదర్శంగా గవర్నమెంట్ ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మా విలేజ్లో ఉంది. నాయకుడంటే ముందుకు నడవడమే కాదు, తన వారిని ముందుండి నడిపించేవాడని మరోసారి అక్షరాల నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.